దివి సంజీవిని యోగా ప్రేక్షకులకు నమస్కారం. మన టాపిక్ ఇప్పుడు ఏంటి అంటే స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చేది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే స్ట్రెస్. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎలాంటి ఏజ్ లో ఉన్న వాళ్ళైనా సరే ఫస్ట్ మెయిన్ హెల్త్ ప్రాబ్లం అంటే అది స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. అది అసలు ప్రాబ్లమే కాదు. యాక్చువల్గా నేనైతే ఏం చెప్తా అంటే అది ప్రాబ్లమే కాదు. మన లైఫ్ స్టైల్ ని మనం ఎలా డిజైన్ చేసుకుంటామో అలాగే ఉంటది. కాబట్టి ఎక్కడ మనకి ప్రాబ్లం అవుతుందో చూసుకుని దాన్ని సార్ట్ అవుట్ చేసుకుంటే చాలా చిన్న ప్రాబ్లం గా కనిపిస్తుంది అది మనకి. అలాంటప్పుడు డైలీ రోజువారీ యోగా చేసే వాళ్ళకైతే అది ఎలా హ్యాండిల్ చేయాలో మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో మనం ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే మీరు ప్రతిరోజు యోగా చేసే వాళ్ళైతే ఒక 5 minutes వరకు మీరు మీ క్లాస్ 1 hour టైం చేసే వాళ్ళైతే 5 minutes వరకు మీరు రిలాక్స్ గా కూర్చోడానికి ట్రై చేయండి. అంతకంటే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అలాగే అలా కాదు అనుకున్న వాళ్ళైతే ప్రతిరోజు యోగా చేసే వాళ్ళకైతే ఒక రోజు మొత్తం మీరు రిలాక్స్ గా కూర్చొని సింపుల్ బ్రీతింగ్ ప్రాణాయామాస్ కానివ్వండి, లేదు సింపుల్ ఎక్సర్సైజ్ కానివ్వండి చేసుకున్నారంటే మీరు రోజు చేసే హడావుడి ఆసనాస్ ఎక్సర్సైజ్ ఒక విధంగాను, ఈ రిలాక్స్డ్ సింపుల్ టెక్నిక్స్ ఒక విధంగాను మీకు ఉపయోగపడతాయి. ఆ 2 విధాలుగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీరు అన్ని వార్మప్స్ దగ్గర నుంచి సూర్య నమస్కారాలు ఆసనాస్ అన్ని అయిపోయిన తర్వాత చక్కగా ఇలా ధ్యాన ముద్రలో కూర్చొని మీకు మీరు ఒక చిరునవ్వు ఇచ్చుకుంటూ కూర్చోండి. మీ శరీరాన్ని గమనించుకుంటూ ఉండండి. ఒకసారి శ్వాసని బాగా ఎక్కువగా పీల్చుకొని ఎక్కువగా వదిలేయండి. తర్వాత శ్వాసని అసలు నెమ్మదిగా గమనిస్తూ ఉండండి. మీరేం పీల్చొద్దు. మనకి రోజువారీ మన శ్వాస తీసుకొని వదిలేసే విధానాన్ని ఒకసారి గమనిస్తూ ఉండండి. తర్వాత మరలా మీరు శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మీరు నేను చెప్పాను ఒక చిరునవ్వు మీ ముఖం మీద తెచ్చుకోండి అని. ఆ చిరునవ్వుతో ఉన్నప్పుడు మీ ఫేస్ ఎలా ఉందో మీకు మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేశారంటే మీకు మీరు చాలా అందంగా కనిపిస్తారు. మనకు మనం చూసుకోవచ్చు కూడా అర్థం లేకుండా. అది మెడిటేషన్ అంటే వేరే ఏవే పెద్ద పెద్ద విషయాలు తెచ్చి ప్రాక్టీస్ చేయడం కాదు. ఇలా చిన్న చిన్న టిప్స్ తోనే మీరు మెడిటేషన్ లోకి మీకు తెలియకుండానే మీరు మెడిటేషన్ లోకి ఎంటర్ అవుతారనమాట. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా సింపుల్ గా మీకున్న ప్రాబ్లం చాలా తేలికగా అనిపిస్తుంది. తర్వాత ఇలా కొంచెం సమయం వరకు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వస్తున్న పాయింట్ ఏంటంటే మీరు ఏ వర్క్ లో స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు దాన్ని మీరు అలాగే ఇప్పుడు మీ చిరునవ్వు ముఖాన్ని మీరు ఎలా చూసుకున్నారో అలా ఆ వర్క్ ని చూడండి. ఒకసారి మీ మైండ్ లో ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటది, దాన్ని చూడండి. దాన్ని చూసి ఎలా సార్ట్ అవుట్ చేస్తే మీకు స్ట్రెస్ లేకుండా తేలిగ్గా ప్రాబ్లం నుంచి బయటపడతారో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మధ్య మధ్యలో శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. చూసారు కదా, ఇలా గనక మీరు చేశారంటే మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ మీకే వచ్చేస్తుంది. చాలా సింపుల్ గా తేలికగా మీరు ఏదైతే ప్రాబ్లం లో డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నారో లేదా ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాలేకపోతున్నారో ఇలా చేసినప్పుడు మెడిటేషన్ లోనే మీకు ఒక మంచి ఐడియా వచ్చి వెంటనే ఇలా సాల్వ్ చేయగలుగుతారు. ఇంకా స్ట్రెస్ పోయినట్టే, అంతే కదా. అలాగే మీకు ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో ముందు ఎక్సర్సైజ్ ఫుడ్ అవన్నీ పక్కన పడేసి జస్ట్ ఇలా కూర్చొని మీరు ఏ శరీర అవయవంలో మీకు ప్రాబ్లం ఉందో దాని మీద ఇలా దృష్టి పెట్టుకుని కూర్చోండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మీకు ప్రాబ్లం ఉన్న అవయవం మీద మీరు దృష్టి పెట్టాలి. ఆ అవయవాన్ని మీరు మీ మదిలో మీరు చూడగలగాలి. మళ్ళా మీరు శ్వాస తీసుకొని వదిలేసే శ్వాస ఆ భాగం వరకు వెళ్తున్నట్టుగా మీరు గమనించాలి. ఇదంతా మీరు ఒక చిరునవ్వుతోనే చేస్తూ ఉండాలి. అప్పుడు మెల్లమెల్లగా మీరంతటా మీరు హీల్ చేసుకో ఆ ప్రాబ్లం ని మందు ఇచ్చుకొని ఏ మందులు అవసరం లేకుండా మీ మెడిటేషన్ తోనే దానికి మెల్లమెల్లగా క్యూర్ అయిపోయి ప్రాబ్లం
హెల్త్ ప్రాబ్లం మానిపోయేలాగా, అంటే ఇప్పుడు ఒక పుండు ఒక గాయం పడినప్పుడు ఎలా మానుతుందో మనకు రోజు రోజు అలా మానిపోయేలాగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మీరు ఒక వారం రోజులు రెగ్యులర్ గా యోగా చేసే వాళ్ళైతే చక్కగా రోజు మీరు వార్మప్స్ చేస్తారు, సూర్య నమస్కారాలు చేస్తారు, ఆసనాస్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు కదా. ఆ వారం రోజుల్లో ఒక రోజు ఆదివారమా శనివారమా ఏదో ఒక రోజు పెట్టుకొని మీరు చక్కగా 2-3 సార్లు అనులోమ విలోమ ప్రాణాయామ చేయండి. శ్వాస తీసుకొని వదిలేయాలి, మరలా తీసుకొని వదిలేయాలి. ఇది మనకు అందరికి తెలిసిన విషయమే. టైం పెట్టుకోండి, ఒకదానికి టైం పెట్టుకోండి. ఫస్ట్ అనులోమ విలోమ చేయండి, రిలాక్స్డ్ గా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వరకు చేయండి. ఇదంతా మీరు ఒక మంచి చిరునవ్వుతో చేయాలి. ఇలా చేసిన తర్వాత కళ్ళు తెరవద్దు, చక్కగా ధ్యాన ముద్రలో కూర్చొని మీరు ఇప్పుడు చేసిన ప్రాణాయామ మీ శరీరంలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో గమనిస్తూ ఉండాలి. మీ శరీరం తేలిక పడిందా, అలాగే మీ శ్వాస నెమ్మదిగా మీ అధీనంలోకి వచ్చిందా, మీ థాట్స్ కంట్రోల్ వచ్చినాయో ఇవన్నీ చూసుకోగలగాలి. ఇది అయిపోయిన తర్వాత మీరు చక్కగా ఇలా రెండు చేతి వేళ్ళని టిప్స్ ఉంటాయి మన వేళ్ళకి, వాటిని మాత్రమే ప్రెస్ చేస్తూ మీ హార్ట్ బీట్ ను వింటూ ఉండాలి. చక్కగా చిరునవ్వు ముఖం పెట్టుకుని మీరు ఇప్పుడు ఒక బొమ్మలాగా అనిపిస్తారనమాట. మీ ముఖంలో చిరునవ్వు చాలా అందంగా, అలాగే మీ ముఖం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు చక్కగా కూర్చొని మీ చుట్టూ జరుగుతున్నవన్నీ మర్చిపోయి మీ లోపల జరిగే వాటిని మాత్రమే గమనిస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మీ హార్ట్ బీట్ ని వింటూ, మీ గుండె శబ్దాన్ని వింటే అదే మీకు పెద్ద మ్యూజిక్ లాగా వినిపిస్తూ ఉంటుంది. ఇలా చేస్తున్నప్పుడు కూడా అసలు మీకు ఒక 5 గంటల వరకు నిద్ర లేచినట్టు ఉంటుంది 5 నిమిషాలు చేస్తేనే. 5 నిమిషాల మెడిటేషన్ 5 గంటల నిద్రకి సమానం అంటే ఇంకా చూడండి మీకు ఎంత బాగా ఉపయోగపడుతుంది. తర్వాత నెమ్మదిగా చేతుల్ని మళ్ళా ధ్యాన ముద్రలోకి తెచ్చి, ఇప్పుడు అంటే ఎక్కువసేపు కూర్చోలేని వాళ్ళు ఉంటారు, అందుకోసం నేను మారుస్తున్నాను. లేదు మీరు కూర్చోగలను అంటే దీంట్లోనే కూర్చొని చక్కగా మీరు ఓంకార నాదాన్ని మీ శరీరం లోపల ఉన్నట్టు గమనిస్తూ, బయటికి సౌండ్ రాకుండా లోపల మాత్రమే చేస్తూ, అది మీ శరీరంలో ఇమిడిపోయేలాగా మీరు అనుకుంటూ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుని వదిలేసేటట్టు ఓంకార నాదాన్ని మీ శరీరం లోపలే అనిపించుకుంటూ ఉండాలి. అది మీ హార్ట్ బీట్ కి కనెక్ట్ అవుతున్నట్టుగా మీరు అనుకుంటూ ఉండాలి. ఇలా చేశారంటే మీకు అసలు స్ట్రెస్ అనే మాట మీ దరిదాపుల్లో ఉండదు. మీ మనసు అసలు మీకు తెలియదు అనమాట. ఆ స్ట్రెస్ ఎలా ఉండదో తెలియదు. ఎలాంటి ప్రాబ్లం అయినా, అది హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, వర్క్ ప్రాబ్లం అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు ఇలా ఎంతో తేలిగ్గా ఒక చిన్న నల్లపోసి తీసేసినంత అంత తేలిగ్గా మీరు ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేయగలుగుతారు. ఒకసారి ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి. మీకేమైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో దాన్ని మాకు మెసేజ్ రూపంలో డ్రాప్ చేయండి, నేను చూస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో దాన్ని డిస్కస్ చేసుకుంటాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.